అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 15 నెలలు అవుతా ఉంది. వీళ్ళలో మొట్టమొదటిగా ఇచ్చింది పెన్షన్ అందరికీ కూడా అందిస్తాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సంతృప్తికర స్థాయిలో ఇచ్చారో ఆ విధంగా ఇస్తాం. ప్రతి నెల కొత్త వారికి మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి మరి ఇవాళ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతా ఉంది. ఈ 15 నెలల కాలంలో ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా చూస్తే ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వాల. కేవలం ఒకే ఒక విభాగం నుంచి మాత్రం ఈ మధ్య కాలంలో, అది కూడా ఒక 15 రోజుల క్రితం 1,00,000 పెన్షన్లు మంజూరు చేశారు. అదేమిటి కేటగిరీ అంటే, భర్తకి ఇప్పటికే పెన్షన్ వస్తూ అతను చనిపోతే ఆ భార్యకి స్పౌస్ కేసు కింద ఆ పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేయటం అనే కార్యక్రమం ఒక్కటి మాత్రమే ఈ రాష్ట్రంలో, అది కూడా ఒక 15 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని, కూటమిలో ఉన్న 3 ప్రధాన పార్టీలను కూడా అడుగుతా ఉన్నాం. మీరు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ఏమిటి? అప్పటికే 66 లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో వస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగబోయే నాటికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు 66 లక్షల మందికి వస్తా ఉన్నాయి. మీరు ప్రతి నెల కూడా వెరిఫై చేసి వృద్ధాప్య పెన్షన్లు ఎవరికైతే 60 సంవత్సరాలు నిండినవో వాళ్ళకి, అలానే దివ్యాంగుల పెన్షన్లు ఎవరికైతే 40% కన్నా పైబడి ఎవరైతే దివ్యాంగులు సదరణ సర్టిఫికేట్ తెచ్చుకున్నారో వారికి, అలానే కళ్ళు గీత కార్మికులకు కావచ్చు, మత్స్యకారులకు కావచ్చు, చర్మకారులకు కావచ్చు, ఇలా ఇంకా ఏ కేటగిరీ పర్మనెంట్గా బెడ్ రిడెన్ ఎవరైతే పూర్తి అంగవైకల్యంతో ఉన్నారో వారికి 100% ఉన్న వారికి 15,000 రూపాయలు పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కానీ, ఇవన్నీ కూడా మీరు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి మీరు 15 నెలలు అవుతున్నా కానీ ఈ మిగతా ఏ కేటగిరీని కూడా మీరు పట్టించుకోకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ వితంతువులు ఉన్నారు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళకి వాళ్ళ భర్తను కోల్పోతా ఉన్నారు. వారికి ఇవాళ వరకు కూడా 15 నెలల కాలంలో ఇవాళ వరకు కూడా మీరు కొత్త పెన్షన్ ఒక్కటి కూడా వితంతువులకు ఇవ్వాల. అలానే దివ్యాంగులకు వస్తే, దివ్యాంగులు మరి సుమారుగా ఈ రాష్ట్రంలో మరి లక్షలాది మంది దివ్యాంగులు ఉన్నారు. వారికి మీరు పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, కొత్తగా ఇటీవల కాలంలో చాలా మంది సదరణ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు, వాళ్ళకి ఇవ్వకపోగా ఉన్న దివ్యాంగుల్ని మీరు వేధించే పరిస్థితి, ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు రీవెరిఫికేషన్ అని చెప్పి ఇప్పటికే 100%, 90%, 80% వైకల్యం ఉండి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే సదరణ సర్టిఫికేట్లు తెచ్చుకొని కనీసం 10-15 సంవత్సరాల నుంచి పెన్షన్లు తీసుకునే వాళ్ళని కూడా మీరు వెరిఫికేషన్ పేరు మీద గ్రామీణ ప్రాంతం నుంచి రమ్మనమని, ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మనమని, మరి ఈ జగ్గపేట నియోజకవర్గంలో అయితే జగ్గపేట గవర్నమెంట్ హాస్పిటల్కి, అలానే కొన్ని డిజేబుల్డ్కి, అంటే కొంతమంది దివ్యాంగులకి వినికిడి లోపం ఉన్న వాళ్ళకి, అలానే కంటి చూపు లోపం ఉన్న వాళ్ళకైతే మీరు ఏకంగా విజయవాడకి వెళ్ళమంటా ఉన్నారు. ఇవాళ ఒక దివ్యాంగుడు రావాలంటే తను స్వయంగా ఒక్కడు రాలేని పరిస్థితి ఆసుపత్రులకి. మళ్ళీ వాళ్ళకి పక్కన ఒకళ్ళిద్దరిని పెట్టుకొని, అసిస్టెంట్లను పెట్టుకొని వాళ్ళు జగ్గపేట, విజయవాడ వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి అని అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితితో మీరు ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా, పాలకులు. ముఖ్యంగా ఈ 14వ తారీఖు, ఈ నెల 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది దివ్యాంగులకు నోటీసులు ఇచ్చారు. ఏమనంటే, మీకు అనుకున్న మేరకు, గతంలో ఉన్నంత మేరకు మీకు అంగవైకల్యం అంటే దివ్యాంగుల విభాగంలో 40% కన్నా అబోవ్ మీకు రాలేదు కాబట్టి మీకు పెన్షను సెప్టెంబర్ 1 తారీఖు నుంచి ఆపేస్తున్నామని చెప్పి నోటీసులు ఇచ్చారు. అది నిజంగా భయభ్రాంతులకు గురి చేసే విషయం దివ్యాంగులకి. ఎందుకంటే కేవలం ఆ పెన్షన్ మీదనే ప్రభుత్వం ఇచ్చే 4,000, 6,000, 15,000 కేటగిరీస్ ఉన్నాయి దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్. ఆ పెన్షన్ మీదనే ఆధారపడుతున్న కుటుంబాలకి నిజంగా ఇది తీవ్ర ఆశానిపాతం. ఇవాళ ఆ పెన్షన్ రాకపోతే మా పరిస్థితి ఏంటి, మా జీవితాలు ఏంటి, మా కుటుంబానికి మేము భారం అవుతాం. అదే 6,000 రాకపోతే నా కుటుంబం పరిస్థితి ఏంటి, నేను భారం అయితే నన్ను మా కుటుంబ సభ్యులు చూస్తారో చూడరా, వాళ్ళే రెక్కాడితే గంట ఒక్కాడిన కుటుంబాలు, కూలీనాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళ కుటుంబం వాళ్ళకి వెళ్ళటమే కష్టమవుతున్న నేపథ్యంలో దివ్యాంగుడిగా నేను ఎటువంటి పని లేక, ఎటువంటి సంపాదన లేకపోతే నన్ను చూడాలంటే
రేపు కుటుంబ సభ్యులు చూస్తారా చూడరా? ఈ విధమైన మానసిక వేదంతో నిన్న లక్ష్మి అనే అమ్మాయి పామరు నియోజకవర్గంలో పెదపూడి గ్రామంలో ఈ నోటీస్ తీసుకున్న కొద్ది క్షణాలకే ఆవిడ గుండెపోటుతో మరణించడం జరిగింది, ఆవేదనతోనే. అంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి వికలాంగులకి, దివ్యాంగులకి. అంటే మా పరిస్థితి ఏంటి? మేము ఎన్నో సంవత్సరాల నుంచి 10 నుంచి 15 సంవత్సరాల నుంచి మేము డిజేబుల్డ్ కింద మేము పెన్షన్ అందుకుంటా ఉన్నాం. ప్రతి నెల 1వ తారీఖు టెన్షన్గా ఇస్తూ ఉన్నారు. అది మాకు వేడి నీళ్ళ చన్నీళ్ళలాగా మరి మాకు ఎంతో కొంత కుటుంబానికి భారం పడకుండా మేము మా కుటుంబాన్ని గడుపుతూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా మాకు పెన్షన్ ఆపేస్తే ఆ వచ్చే 6,000 మరి 15,000 పెన్షన్ ఆపేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇవాళ దివ్యాంగులు మొత్తం కూడా చాలా ఘోరంగా ఆలోచిస్తూ ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉన్నారు, చాలా మానసిక వేదన పొందుతూ ఉన్నారు, మానసిక సంఘర్షణ ఎదుర్కొంటూ ఉన్నారు. కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జగ్గైపేట నియోజకవర్గంలో కూడా సుమారుగా 3,000 పైబడి జగ్గైపేట టౌన్ కానీ, జగ్గైపేట మండలం, వత్స మండలం, పెనంచిప్రోలు మండలం, అలానే నందిగామ మండలంలో ఉన్న 10 గ్రామాలు సుమారుగా మాయి 3,000 పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు ఉన్నాయి. వాటిల్లో ఇప్పటికే 250 మందికి పైబడి మీరు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఏమనంటే మీరు వెరిఫై చేసుకోండి, మీకు 40% లోబడే మీకు అంగవైకల్యం ఉంది కాబట్టి మీకు మేము పెన్షన్లు ఇవ్వట్లేదు, సెప్టెంబర్ నెలతో మీ పెన్షన్లు ఆపేస్తాం అని చెప్పి ఇస్తూ మరొకసారి అవకాశం ఇచ్చాం. మీరు రీవెరిఫికేషన్ కావాలంటే విజయవాడ రండి, మళ్ళీ వెరిఫై చేయించుకోండి, దాంట్లో ఏమన్నా మళ్ళీ సరిచేసే అవకాశం ఉంటే సరి చేస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఒకసారి జగ్గైపేటలో వచ్చి వెరిఫై చేసుకొని